తెలంగాణలో చేసిన సమగ్ర కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలను ఆమోదించిన మంత్రివర్గం ఇయాల వీటిని అసెంబ్లీలో పెట్టి చర్చ చేసింది. ఇక మొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కులగణన వివరాలు చెప్పంగానే చాలా మంది అదంతా తప్పుల తడక అని విమర్శించిండ్రు కదా. ఇక ఇయాల అసెంబ్లీలో కూడా గట్లనే మాట్లాడినాయి ప్రతిపక్షాలు. మరి ఇయాల అసెంబ్లీలో ఏమేం చర్చించిండ్రు, ఏం కథ అనేది పురా గరుచుకున్నదాం పారి. ప్రచార మంత్రివర్గ సోదరులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరూ కూడా కేబినెట్ సమావేశంలో ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, సభ కొద్ది సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి ప్రారంభించాల్సిందిగా మీతో. అసెంబ్లీ ఇట్లా చాలా అయిందో లేదో మంత్రి శ్రీధర్ బాబు వాయిదా ఇయ్యమని అడిగే వరకు స్పీకర్ సారు ఎంబటే వాయిదా చేసిండు. ఇగటు మండలి కూడా గట్లనే వాయిదా పడ్డది. అటెన్క సభ చాలైనాక మాట్లాడిన సీఎం రేవంత్ అన్న తెలంగాణలో చేసిన సర్వే దేశానికి దిక్సూచి అని అన్నాడు. 3,54,138 మంది సర్వేలో పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేలో పాల్గొన్నారా అధ్యక్ష? సర్వేలో పాల్గొన్న వాళ్ళు వెనకాల నుంచి శంకర్ని పాడు చేస్తున్నారు అధ్యక్ష, అబద్ధాలు చెప్పి. శంకర్ మంచోడు అధ్యక్ష, నాకు తెలుసు పర్సనల్గా, కానీ ఆయనను కూడా ఖరాబ్ చేసి ఇంత 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 ముఖ్యమైన ఇంత ఇంపార్టెంట్ మనం చర్చ చేస్తుంటే ఈ తప్పుడు నివేదికలు తీసుకొచ్చి ఈ లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. తెలంగాణలో అందరూ వివరాలు ఇచ్చిండ్రు గాని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వివరాలు ఇయ్యలేదని సీఎం రేవంత్ అన్న గరానికొచ్చిండు. 2014లో ఉన్నటువంటి సంఖ్య 2024కు వచ్చే వరకంటే 21 లక్ష తగ్గింది. ఇది తప్పు కదా? ఒకటే నిమిషం ఐఎమ్ సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా. 2014 ఏ సంఖ్య అంటుండే నేను? 2014లో జాతీయ స్థాయిలో సెన్సస్ జరిగిందా? 2014లో ఏ ఫిగర్స్ కోట్ చేస్తుందో చెప్పాలి. దానికి ఏ అథారిటీ ఉంది, ఏ డాక్యుమెంట్ ఉంది, దయచేసి చెప్పాలి. మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ పార్టీది ఉన్నదనేది పక్కకు పెడదాం. ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి డాక్యుమెంట్ వెబ్సైట్లో ఉన్నది. ఇది నాకు వ్యక్తిగతంగా ఇవ్వలే, వెబ్సైట్లో ఉన్నది, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉన్నది. నేనేమంటున్నానంటే ఇది ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉంది. ఆ రోజు ప్రభుత్వం ఏది ఉన్నా అనేది కాదు, ప్రభుత్వమే కదా, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే కదా చెప్పింది. ఈ రోజు ప్రభుత్వమే, ఆ రోజు ప్రభుత్వమే. ప్రభుత్వం అన్ని తప్పుడు లెక్కలు చెప్తున్నదని ప్రతిపక్ష పార్టీల నాయకులంతా గరానికొచ్చిండ్రు.